ఈ వీడియోలో లూట్ కాంద్, చోటా పైసా, బడా ఖేల్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది అండ్ ఎంఎక్స్ ప్లేయర్లో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, హిందీ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అయితే చూడొచ్చు. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 35 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్స్ అయిన లతిక అండ్ పలాష్ ఇద్దరు కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఫైనాన్షియల్ గా చాలా పూర్ సిచ్యువేషన్ లో ఉంటారు. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడానికి బ్యాంక్ థెఫ్ట్ అయితే చేద్దామని అయితే చూస్తారన్నమాట. దాని తర్వాత ఏం జరిగింది, మరి వాళ్ళ బ్యాంక్ థెఫ్ట్ చేశారా లేదా, వీటి చుట్టూ నడిచే స్టోరీయే లూట్ కాంద్. నేనే ఫుల్ స్టోరీ చెప్పలేదు భయ్యా, ఇంకా స్టోరీ ప్లాట్ ఉంది. నేను చాలా సింపుల్ స్టోరీ లైన్ అయితే చెప్పా, ఏదో స్పాయిలర్ ఇచ్చేసాను అయితే ఫీల్ అయిపోద్దు. ఓకే, ఇది కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ అయితే బేస్ చేసుకుని తీయడం అయితే జరిగింది. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ప్యూర్లీ టైం పాస్ భయ్యా. టైం పాస్కి లేవనుకుంటే ఖచ్చితంగా చూడండి, మీకు మంచిగా టైం పాస్ అయితే అయిపోద్ది. లాజిక్స్ అడగొద్దు, స్టోరీ స్ట్రెంత్ అడగొద్దు, జస్ట్ టైం పాస్ అంతే. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది భయ్య, వర్కౌట్ అయింది. నాకు ఇంట్రెస్టింగ్ ప్రమైజ్ అని చెప్పాలి. అంటే మిమ్మల్ని హుక్ చేస్తుంది సిరీస్ చూడడానికి, మిమ్మల్ని ఎంకరేజ్ కూడా చేస్తుంది ఆ ప్రమైజ్ అన్నది. అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే మెయిన్లీ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అయితే. అండ్ సోనీ అని చెప్పేసి ఒక చిన్నపిల్ల క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది నాకు. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి భయ్య, 35 మినిట్స్ రన్ టైం, చాలా క్రిస్పీ రన్ టైం. ఎక్కువ సోది లాగలేదు, అన్వాంటెడ్ డ్రామా ఉండదు, అన్వాంటెడ్ క్యారెక్టర్స్ ఉండవు. సిరీస్కి ఏది కావాలో అదే ఉంటుంది సిరీస్లో. సో అందువల్ల నాకు బాగా కొంచెం వర్కౌట్ అయ్యింది, మంచిగా టైం పాస్ కూడా అయ్యింది. అండ్ అక్కడక్కడ ఫ్యూ ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఆ బ్యాంకు థెఫ్ట్కి వాళ్ళు చేసే ప్లానింగ్, సిరీస్లో తీసుకున్న సప్లాట్స్ కానీ, అండ్ ఆ స్టోరీ టెల్లింగ్ కానీ, నరేషన్ కానీ, అండ్ అక్కడక్కడ ఫ్యూ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నారు. అంటే చాలా బాగా వర్కౌట్ అవుతాయి మీకు. అంటే స్టార్ట్ టు ఎండ్ సిరీస్ అయితే మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు భయ్య, ఏదో అలా వెళ్ళిపోద్ది అంతే టైం పాస్కి చూడడానికి. నెగిటివ్స్ వచ్చేసి ప్రెడిక్టబుల్ అయితే ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రెడిక్టబుల్ సిరీస్ అని చెప్తా. ఎందుకంటే ఇలాంటివి చాలా చూసేసాం మనం, కొత్తగా అయితే ఏమీ ఉండదు. చాలా వరకు కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది సిరీస్ అంతా కూడా. అండ్ క్యారెక్టర్స్ మధ్య అంత స్ట్రెంత్ అయితే ఉండదు భయ్య, డెవలప్మెంట్ కూడా అంతగా వర్కౌట్ అవ్వద్దు. అండ్ ఆ స్టోరీలో ఉన్న స్ట్రెంత్ అయితే యూజ్ చేసుకోలేకపోయారు. స్క్రీన్ ప్లే చాలా రొటీన్గా ఉంటుంది, చాలా రెగ్యులర్గా నడుస్తుంటుంది. ఇలాంటి సిరీస్లకి మెయిన్ బాగా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. బట్ ఇందులో అయితే అవేమి ఉండవు, చాలా ఫ్లాట్ స్క్రీన్ ప్లే వెళ్ళిపోద్ది. అందుకని పెద్దగా ఇంటెన్స్ సీన్స్ కానీ, ఇంట్రెస్టింగ్ సీన్స్ కానీ ఏమి ఉండవు, చాలా నార్మల్గా వెళ్తుంది. అందుకే అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ ట్విస్ట్లు కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, మొత్తం చెప్పినగా ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. అండ్ మొత్తం టోటల్ 6 ఎపిసోడ్స్లో కూడా మొత్తం అన్నీ అయితే వర్కౌట్ అవ్వబోయాయి. మధ్యలో అయితే బోర్ కొట్టుద్ది, తక్కువ రన్ టైం ఉన్నప్పటికీ కూడా కొన్ని సీన్స్ అయితే బోర్ కొడతాయి అనమాట. నార్మల్గా ఏమీ లేవు మాకు చూడడానికి. మాకు ఈ దొంగతనాలు, చేజింగ్లు ఇలాంటివి ఇష్టము సిరీస్లు చూడడం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. ప్యూర్లీ టైం పాస్ అని చెప్తాను నేను, అంతకు మించి అయితే నాట్ వర్త్ ఇట్. జస్ట్ వన్ టైం వాచబుల్. చూద్దాం అనుకుంటే చూడొచ్చు. దీనికి సీజన్ 2 కూడా ప్లాన్ చేశారు, వస్తుంది నాకు తెలిసి. లెట్స్ సీ, చూద్దాం. మీరు చూద్దాం అనుకుంటే ఎంఎక్స్ ప్లేయర్లో ఉంది, అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది. బట్ యాడ్స్ అయితే ఘోరంగా ప్లే అవుతాయి, చూసుకోండి. ఓకే, మీకు కనుక రివ్యూ ఇస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.